అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మంత్రుల మధ్య పంచాయతీకి మరి కాసేపట్లో ఎండ్ కార్డు పడేటట్లు కనిపిస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంటికి ఇద్దరు మంత్రులు చేరుకోనున్నారు. ఇద్దరు మంత్రుల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రుల పంచాయతీపై ఆరా తీసినట్లు సమాచారం. వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని, లేకపోతే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పీసీసీ చీఫ్ కు సూచించారు. దాంతో ఆయన ఇవాళ ఇద్దరు మంత్రులను బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు పిలిచారు. పొన్నం తనకు క్షమాపణలు చెప్పాల్సిందేనని మంత్రి అడ్లూరి పట్టుబడుతుండగా తాను ఆ మాటలను అడ్లూరిని అనలేదని పొన్నం అంటున్నారు. ఈ క్రమంలో ఎంతో పని చేసుకోవాలని చెప్పి పీసీసీ చీఫ్ ఈ వివాదానికి ఎండ్ కార్డు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతకు ముందే మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తనకు సోదరుల లాంటి వారని, కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మంచిందేనన్నారు. తాను ఆయనపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదన్నారు. రాజకీయ దురుద్దేశంతో కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించి వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారన్నారు. దాంతో ఏర్పడిన అపార్థాల వల్ల అన్నలాంటి వారు అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మనసు నొచ్చుకుందని తెలిసి తాను తీవ్రంగా విచారిస్తున్నట్లు తెలిపారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మనసు నొచ్చుకుని ఉంటే చింతిస్తున్నట్లు తెలిపారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, మొన్న పొన్నం ప్రభాకరు అడ్లూరు లక్ష్మణ్ మధ్య మాటలు ఏదైతే నోరు జారడో పొన్నం ప్రభాకర్ తోటి సహచర మంత్రి మీద నోరు జారారనే స్పెక్యులేషన్స్ కూడా బాగా వచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. బాడీ షేమింగ్ సంబంధించినటువంటి అడ్లూరు లక్ష్మణ్ మీద చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనిలో గడిచిన ఈ 48 గంటల నుంచి కూడా మనం చూసాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి మీటింగ్ ఒకటి జరగడం, దాని తర్వాత ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్న సమయంలో అడ్లూరు లక్ష్మణ్ మంత్రి కాస్త లేట్ అయిందనేటువంటి సమాచారాన్ని ఆడుంది. అప్పటికే వేచి ఉన్నటువంటి వివేక్ కావచ్చు మంత్రి, అదే సమయంలో పొన్నం ప్రభాకర్ కానీ మిగతా వాకిడి శ్రేయర్ కావచ్చు సహచార మంత్రులు కొంతమంది అక్కడ వెయిట్ చేస్తున్న నేపథ్యంలో అడ్లూరు లక్ష్మణ్ లేట్ అయినటువంటి నేపథ్యంలో అక్కడ ఎందుకు ఇంకా రాలేదు అనేటువంటి ప్రాస వాడుతూ ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్య ఒకటి బయటికి రిలీజ్ అయింది. దాని నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దాని తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్గా మారాయి. దళిత సంఘాలు కూడా పెద్ద ఎత్తున అడ్లూరు లక్ష్మణ్కి బాస్టర్గా నిలిచారు. మొత్తుకుపల్లి నరసింహులు మాజీ మంత్రితో పాటు అదేవిధంగా చాలామంది ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీధర్ బాబు కీలక మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా అడ్లూరు లక్ష్మణ్కు మద్దతుగా పలికారు. ఈ ఓవరాల్ ఎపిసోడ్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దాని తర్వాత ఏఐసీసీ సంబంధించినటువంటి ముఖ్య నేతల దృష్టి కూడా అడ్లూరు లక్ష్మణ్ వివిధ రూపాల్లో తీసుకొచ్చారు. మొత్తానికి ఈ 48 గంటల నుంచి ఇష్యూ మరింత పెరిగి పెద్దదవుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడో ఒక్కడ పులి స్టాప్ పెట్టాలని రేవంత్ రెడ్డి స్వయంగా మహేష్ కుమార్ గౌడ్కు చెప్పడం, మహేష్ కుమార్ గౌడ్ నిన్ననే అత్యవసరంగా వాళ్ళతో పిలిపించే పరిస్థితి చేసుకొచ్చారు. ఫోన్లో కూడా మాట్లాడారు. బట్ సంయమనంతో ఉండాలి, ఎవరు కూడా మళ్ళీ దీని మీద రిపీట్ చేయొద్దు అని చెప్పారు. కనుక కాసేపటి క్రితమే మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళు పిలిపించుకోవడం జరిగింది. దీంట్లో పులి స్టాప్ పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. దీంట్లో నేపథ్యంలోనే కాసేపటి క్రితమే పొన్నం ప్రభాకర్ కూడా ఒక ప్రెస్ రిలీజ్ చేశాడు తన మాటలతో. ఆయన దాంట్లో ఏముందంటే, నేను 30 ఏళ్ల నుంచి అడ్లూరు లక్ష్మణ్ను చూస్తున్నాను, ఇద్దరం కూడా కాంగ్రెస్ వాదులం, మొదటి నుంచి పార్టీ కోసం బాగా పనిచేశాం, ఆయనను వ్యక్తిగతంగా ఎక్కడ కూడా దూషించలేదు, బట్ అక్కడ కొంతమంది ఈ రకంగా స్ప్రెడ్ చేయడం వల్ల జరిగింది తప్ప అలాంటిది ఏం లేదు. ఒకవేళ అలా ఆయన ఫీల్ అయితే నేను చింతిస్తున్నాను, నాకు అన్నతో సమానం అని చెప్తూనే దీంట్లో ఆయన మనసు నొచ్చుకుంటే క్షమించడానికి సిద్ధంగా ఉన్నానటువంటి ఇండికేషన్ వచ్చేలాగా ఆయన మొత్తం ఆ సారాంశాన్ని మాట్లాడే ప్రయత్నం చేశారు. బట్ ఏదైనప్పుడు కూడా ఇది మరింత పెద్దది కాకుండా ఉండేందుకు ఏఐసీసీ పెద్దలు పీసీసీకి చెప్పడం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎంటర్ అయ్యి దీన్ని మరింత పెద్ద, ఎందుకంటే ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి హడావుడి జరుగుతుంది, హైకోర్టులో మరి కాసేపట్లో ఇష్యూ నడుస్తుంది, ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి బీసీ అభ్యర్థిని పెట్టే పనిలో ఉన్నారు. ఇలాంటి హడావుడి టైంలో ఇద్దరు కీలక మంత్రులు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి రచ్చకెక్కేలాగా ఈ రకంగా చేయడం అనేది సరైనది కాదు అన్నటువంటి విషయం కూడా చెప్పారు. దీని మీద కొంత అడ్లూరు లక్ష్మణ్కి అయితే కొంత అందరూ బాస్టర్గా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. అంటే నేను కేవలం అడ్లూరు లక్ష్మణ్ కాదు, మాదిగ సామాజిక వర్గాన్ని ఆయన కించపరిచారు,
ఆయనలాగా నేను మాట్లాడలేకపోవచ్చు, కానీ ఇష్టానుసారంగా ఇలా మాట్లాడడం సరైనది కాదు, ఆయన క్షమాపణ చెప్పేదాకా నేను వదిలిపెట్టను అన్నటువంటి విషయం మీద ఆయన గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అడ్లూరు లక్ష్మణ్ ఎటకేలకు పొన్నం ప్రభాకర్ కూడా కొంత దిగొచ్చారు. దీన్ని ఆయన మనసు నొచ్చుకుంటే నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను, అది సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను లాంటి వ్యాఖ్యలు చెప్పిన నేపథ్యంలో ఇది ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ కూడా వాళ్ళతో మాట్లాడారు, పిలిపించుకున్నారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో కూడా ఈ అంశాలపై చర్చిస్తున్నట్టు నేపథ్యం ఉంది. విహెచ్ ఉన్నారు, మాజీ ఎంపీగా ఉన్నారు. బట్ మొత్తానికి బీసీ లీడర్లు కూడా సమావేశం అవుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇదే సమయంలో కాసేపట్లో హైకోర్టులో కూడా ఈ ఇష్యూ నడుస్తున్నట్టు నేపథ్యంలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి చాలా కీలకమైంది. ఇప్పటికే మాధవరెడ్డితో పాటు మరొకరు ఇప్పటికే కోర్టులో కేసు వేయడం, అది ఈరోజు హియరింగ్ ఉన్న నేపథ్యంలో ఆ అంశం కూడా దీనిలోనే చర్చిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా బీసీ లీడర్లందరూ కూడా సందర్భంలో అందరూ కోర్టు దగ్గర ఉండాలని కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు, సీఎం చెప్పారు. అదే సమయంలో పొన్నం ప్రభాకర్ కానీ, వాకిడి శ్రీయర్ కానీ, కొండా సురేఖ వీళ్ళందరూ కూడా హైకోర్టు దగ్గరికి వెళ్తున్న నేపథ్యం ఉంది. అదే సమయంలో ఈ ఇష్యూను కూడా ఫుల్ స్టాప్ పెట్టండి అని రిక్వెస్ట్ చేశారు. అందుకని వాళ్ళిద్దరు కూడా సమ్మేళనంతో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడి నుంచి. ఓకే, థ్యాంక్ యూ నరేందర్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.